హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఇంకొక సింపుల్ డిజైన్తో వచ్చేసాను. ఇది కూడా మగ్గం స్టైల్లో కనిపించే డిజైన్. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ పీస్ చేసుకుని, ఇదిగోండి ఇది గోల్డెన్ థ్రెడ్. ఈ థ్రెడ్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, అలాగా చివరి నుంచి ముడి వేసుకోవాలి. అంటే 2 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోవాలి. అంతకంటే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వీడియోస్ చూసిన తర్వాత మీకు ఉపయోగపడితే అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకుని ఇలాగ గొలుసు కుట్టుతో ఈ లైన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా బేసిక్ స్టిచెస్తోనే నేను చూపిస్తున్నానండి. అంటే ముందు వీడియోస్ కూడా ఎక్కువగా బేసిక్ స్టిచ్తోనే, అంటే హెవీ డిజైన్స్ కాకుండా సింపుల్ డిజైన్స్ ఈజీగా వేసుకునేలాగా చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి. అంటే బిగినర్స్ కూడా ఈజీగా వేసుకునే డిజైన్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ మిర్రర్ వర్క్ డిజైన్స్ చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా ఒకసారి చూడండి. గొలుసు కుట్టుతో చివరి వరకు కుట్టేసుకున్నాం కదా, నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూతో ఒక లైన్ వేసుకోవాలి. ఈ గొలుసు కుట్టు పక్క నుంచే, అంటే గొలుసు కుట్టు లైన్ వేసాం కదా, ఈ లైన్ పక్క నుంచి వచ్చే విధంగా వేసుకోవాలి. బాల్ చైన్ స్టిక్ చేసుకుందాము. ఇది ముందుగానే, అంటే దీనికి సరిపడా నెక్కి సరిపడా చూసుకొని ముందుగానే కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత ఈ బాల్ చైన్ పక్క నుంచి ఇంకొక లైన్ వేసుకోవాలి. అంటే ముందుగానే గోల్డెన్ లైన్ వేసుకున్నాం కదా మనం గొలుసు కుట్టుతో ముందుగా, అలానే సేమ్ పక్క నుంచి, అంటే అస్సలు గ్యాప్ లేకుండా పక్క నుంచి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇదిగోండి గొలుసు కుట్టుతో పక్క లైన్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నేను పికాక్ డిజైన్ డ్రా చేస్తున్నాను. వైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను. ఇది ఫ్రీ హ్యాండ్తోనే నేను వేస్తున్నాను. మీకు కనుక, అంటే మీరు బిగినర్స్ అయితే మీకు రాదు, ఇలా రాదు అనిపిస్తే మీరు డిజైన్ నార్మల్ పేపర్ మీద వేసుకుని తర్వాత కార్బన్తో వేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి డిజైన్ అయితే డ్రా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసుకుందాము. గోల్డెన్ థ్రెడ్, అంటే ముందుగానే లైన్కి వేసాను కదా గోల్డెన్ థ్రెడ్, సేమ్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది కూడా 2 వరుసలే తీసుకోవాలి. ఇలా లైన్ అంతా గొలుసు కుట్టుతో కుట్టుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి కార్నర్ నీట్గా రావాలంటే ఇలా కొంచెం వదిలేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ చూడండి, ఈ కార్నర్ అనేది నీట్గా వస్తుంది, లేదంటే రౌండ్ తిరిగిపోయినట్టు వస్తుంది. అందుకని 2 గొలుసులు వదిలేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. ఇలా చివరి వరకు వచ్చేసేయాలి. మొత్తం ఈ రౌండ్ అంతా కూడా గొలుసు కుట్టుతోనే కుట్టుకోవాలి. అంటే ఈ ఫేస్ దగ్గర కూడా గొలుసు కుట్టుతో ఇదిగోండి ఇలా కుట్టేశాను. ఇదిగోండి చివరి వరకు వచ్చేసిన తర్వాత నీడిల్ కిందకి దింపేసుకుని మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఒక గొలుసు వదిలేసుకుని ఇలాగ సెకండ్ గొలుసులో నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ కార్నర్ అనేది నీట్గా వస్తుంది, రౌండ్ తిరగకుండా మనం ఎలాగైతే డ్రా చేసామో అలాగే వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఈ ఫెదర్స్ దగ్గర ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవాలి. ఈ ఫెదర్స్కి లైన్ ఎలాగైతే డ్రా చేసామో అలానే ఫ్యాబ్రిక్ గ్లూ అవుట్లైన్ లాగా వేసుకుని, ముందుగా వేసుకున్నాం కదా బాల్ చైన్ ముందుగానే కట్ చేసుకోవాలి. అంటే ఈ సైజెస్కి సరిపడా కట్ చేసుకుని ఇలాగ స్టిక్ చేసుకోవాలి. ఈ మిగిలిన ఫెదర్స్ అన్నీ కూడా అలానే స్టిక్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్టిక్ చేసేసిన తర్వాత ఇవి కదలకుండా పైన టాకాలు వేసేసుకోవాలి, లేదంటే వాషింగ్లో ఊడిపోతాయి. ఇవి టాకాలు వేసేసుకోవచ్చు, అక్కడక్కడ దూరం దూరంగా వేసుకున్నా సరిపోతుంది. ముందుగా నేను నెక్ లైన్కి వేస్తున్నాను, తర్వాత ఈ ఫెదర్స్ దగ్గర వేసిన వాటికి కూడా వేసుకోవాలి టాకాలు. ఇదిగోండి చివరి వరకు టాకా వేసేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఫెదర్స్ దగ్గర కూడా స్టార్ట్ చేసుకోవాలి. నేను ఒకటి కుట్టి చూపిస్తాను.
ఇలానే మిగిలినవన్నీ కూడా కుట్టేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ కలరు సిల్క్ దారం తీసుకున్నాను. ఇది 8 వరుసలు ఎక్కించుకోవాలి. అంటే 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా, అలాగా నీడిలోకి ఎక్కించుకుని చివరి నుంచి ముడి వేసుకోవాలి. ఇక్కడ వెనక వైపు అంటే రెక్క ఉంది కదా, ఈ రెక్క దగ్గర ఇప్పుడు కుట్టుకుందాము ఎంబ్రాయిడరీ వర్క్. ఫస్ట్ నీడిల్ పైకి తీసుకుని నీడిల్కి 2 టైమ్స్ ఇలాగే థ్రెడ్ని తిప్పుకున్న తర్వాత మనం ఎక్కడైతే నీడిల్ పైకి తీసామో అక్కడి నుంచే కిందకి దింపుకోవాలి. ఇలాగా ముడిపడింది కదా, దీన్ని ఫ్రెంచ్ నాట్ అంటారు. ఇది పక్క నుంచే అంటే గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇది వేసేటప్పుడు మాత్రం ఈ థ్రెడ్ పట్టుకునే ఉండాలి, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఫ్రెంచ్ నాట్ వేసేటప్పుడు ఖచ్చితంగా థ్రెడ్ని మాత్రం పట్టుకునే ఉండాలి లెఫ్ట్ సైడ్ హ్యాండ్తో. కాకపోతే ఇది ఫిల్ చేసేటప్పుడు గ్యాప్ లేకుండా చూసుకోండి, లైన్గా ఈక్వల్గా వచ్చే విధంగా వేసుకోండి. ఒకవేళ ముళ్ళు మీకు పెద్దవి అనిపిస్తే ఒక్క టైం అయినా తిప్పుకోవచ్చు. నేను 2 టైమ్స్ వేసాను. ఇది కూడా మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లూ కలర్ థ్రెడ్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది కూడా 8 వరుసలు ఎక్కించుకోవాలి. అంటే 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా, అలాగే చివరి నుంచి ముడి వేసుకోవాలి. ఇక్కడ బాడీ ఉంది కదా, ఈ బాడీ దగ్గర ఫిల్ చేసుకున్నాము. ఏం లేదండి, ఇది సాటిన్ స్టిచ్ వేస్తున్నాను. పక్క నుంచి సాటిన్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే, అంటే లైన్గా వేసుకుంటూ వచ్చేయడమే. పక్కన ఫిల్ చేసుకుంటూ రావాలి పక్క నుంచే. అంటే గ్రీన్ కలర్ ఏమీ కనిపించకుండా ఈ బ్లూ కలర్ థ్రెడ్ కనిపించే విధంగా పక్కన వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలాగ చివరి వరకు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫెదర్స్ ఉన్నాయి కదా, ఈ ఫెదర్స్లో కూడా లోపల ఫిల్లింగ్ చేసుకోవాలి. మొత్తం ఈ ఫెదర్స్ అన్నీ కూడా ఇలానే ఫిల్ చేసుకుంటూ రావాలి ఈ బ్లూ కలర్ థ్రెడ్తో. నెక్స్ట్ ఈ పైన ఉన్న ఫెదర్స్ కూడా ఇలా పైకి 3 లైన్స్ కింద వేసుకోవాలి లైన్గా. ఇదిగోండి ఫెదర్స్ అన్నీ కుట్టేసుకున్న తర్వాత ఇలా ఉంది. నెక్స్ట్ రెడ్ కలర్ దారం తీసుకోవాలి. ఇది 8 వరుసలు, 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా, అలాగా ఫ్రెంచ్ నాట్తో ఈ చివరన ఫెదర్స్ చివరన ఒక్కొక్క డాట్ కింద ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ బాడీ దగ్గర కూడా 3 డాట్స్ కింద ఇలా వేస్తున్నాను కొంచెం గ్యాప్తో. అదే రెడ్ కలర్ దారంతో ఇక్కడ ఐ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ముక్కు దగ్గర కూడా సేమ్ థ్రెడ్తో వేసుకోవాలి. లైన్స్లా వేసుకుంటే అయిపోతుంది. తర్వాత పైన బ్లూ కలర్ థ్రెడ్తో ఫెదర్స్ వేసాను కదా, ఆ పైన చిన్న డాట్స్ కింద సేమ్ థ్రెడ్తో వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ కుందన్స్ తీసుకోవాలి. ఇవి మల్టీ కలర్ కుందన్స్, 0 సైజ్ కుందన్స్ అనమాట, చిన్న సైజు రౌండ్ కుందన్స్. వీటిని స్టిచ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్లోని అక్కడక్కడ డాట్స్ కింద పెట్టుకుని ఆ కుందన్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫెదర్స్ పైన నేను ఫ్యాబ్రిక్లు పెడుతున్నాను. ఇవిగోండి కుందన్స్ అన్నీ స్టిచ్ చేసేసాను. తర్వాత నెక్ లైన్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి. అక్కడక్కడ డాట్స్ కింద పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్లోని. డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా డిజైన్ చేసుకున్న బ్యాక్ నెక్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఎంత బాగుందో చూసారా? తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉంది కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.